హాయ్ అండి. నేనైతే ఫ్యామిలీతో డీర్ పార్క్ అయితే వచ్చేసాను. మీరు కూడా మాతో పాటు డీర్ పార్క్ చూద్దురుగాని రండి. నెమలికలు చాలా బాగున్నాయి చూడండి. ఆ పెద్ద నెమలి అయితే బాగుంది చూడండి. అలాగే ఇక్కడ ఇది లుక్ బాగుంది కానీ అది ఎక్కువ లేదు. ఇంకా ఇక్కడ రండి అక్కడ ఒక పెద్ద నెమలి ఉంది. ఇది కలర్ బాగుంది కానీ లుక్ సరిగా లేదు. మా అన్న అయితే ఎప్పుడు పార్క్ అయితే చాలా విశాలంగా ఉంటది. పక్షులతో పాటు జింకలు, దుప్పిలు, ఇంకా చిన్న చెరువులా ఉండే ప్లేస్ లో చేపలు కూడా ఉంటాయి. బోటింగ్ కూడా ఉంది. చిన్నపిల్లలకు పక్షులను చూసిన తర్వాత నేరుగా లంచ్ చేయడానికి అయితే ఒక ప్లేస్ లో లంచ్ చేసినాము. అక్క వాళ్ళు మేము అందరం వంటలు చేసుకొని వచ్చినాము. లంచ్ అయితే చేసినాము. లంచ్ తర్వాత తూగుడు బల్ల, జారుడు బల్ల, ఉయ్యాలాటల కోసం అయితే ఇటు సైడ్ వచ్చినాము. తూగుడు బల్ల అయిపోయింది. ఉయ్యాల కూడా ఆడుకున్నాము. ఇక్కడ జారుడు బల్ల అయితే ఆడడానికి ఇక్కడికి వచ్చినాము. జారుడు బల్ల దగ్గర అక్క పిల్లలు, మా పిల్లలు, నేను, మరదలు, అక్క వీళ్ళందరం అయితే జారుడు బల్ల ఆడుకున్నాము. ఇది మానేర్ డ్యామ్ పక్కకి డీర్ పార్క్ మానేర్ డ్యామ్ పక్కకే ఉంటుంది. ఇది చూసిన తర్వాత ఇక్కడ ఇదంతా ఎంజాయ్ చేసిన తర్వాత డ్యామ్ దగ్గర కూడా వెళ్ళి ఫొటోస్ దిగుతారు చాలా మంది. మేము కూడా అప్పుడప్పుడు వీలైతే టైం వీలైనప్పుడు అయితే అక్కడికి పైనకి వెళ్ళి డ్యామ్ అయితే చూసి వస్తాము. ఇక్కడ ఈ పార్కుల్లో అయితే ఎంట్రెన్స్లో ఒక నెమలి విగ్రహము, తర్వాత వాటర్ మౌంటైన్, తర్వాత బుద్ధ విగ్రహం ఉంటుంది. పెద్ద విగ్రహాలు అంటే గేదె, పులి, ఎలుగుబంటి, కోతి ఇలాంటి విగ్రహాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో అవి కూడా మీకు చూపిస్తా. రియలిస్టిక్గా ఉంటుంది చూడ్డానికైతే. ఫొటోస్ దిగడానికైతే చాలా రియలిస్టిక్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా వాటితో ఫోటోలు దిగుతూ ఉంటారు. కోతులు అప్పుడప్పుడు వస్తాయి కానీ ఎవరినైతే ఏమనకుండా ఇక్కడ వాళ్ళైతే సెక్యూరిటీగా ఉంటారు. దగ్గరగా ఉన్న వాళ్ళైతే విజిట్ చేయండి. చూడ్డానికి, పిల్లలు ఆడుకోవడానికి ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్ అయితే ఇది డీర్ పార్క్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.